రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని సీనియర్ నేత జల్పల్లి నరేందర్ హామీ ఇచ్చారు. దళారుల మాటలు నమ్మి రైతులు ఆందోళన చెందవద్దని స్పష్టమైన హామీలు ఇచ్చిన తర్వాత భూములు తీసుకుంటుందని రైతుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలవని భూములు కోల్పోయే వారికి 500 గజాల స్థలం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని దాని 1000 గజాల ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రైతులను తప్పుదో పట్టించే నమ్మవద్దని అనవసరంగా మరి ఆ పబ్లిక్ ను రెచ్చగొట్టి ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం దోసుకుంటుందని వాళ్ళను పురిగొల్పుతున్నాడు. గతంలో మరి మీ అమ్మగారు 2004 నుంచి 2012 వరకు 2 దఫాలుగా మంత్రి పదవి చేసింది. ఏనాడైనా మరి బాధుడ పద్ధతి గురించి పట్టించుకున్నారా? అలాగే తర్వాత టీఆర్ఎస్ పార్టీలో కూడా మరి 19 నుంచి 2003 వరకు కూడా మంత్రి పదవి చేశారు. అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు ముసలి కన్నర్ ఆరుస్తున్నారు అధికారం కోసం. మళ్ళీ మా కొడుకుని ఎమ్మెల్యే చేయాలని అమాయక ప్రజలను రెచ్చగొడుతున్నారు. నువ్వు ఏమి చేయనందుకు మీ బాదుగూడ గ్రామంలో నీకు శవయాత్ర చేసిన సంగతి మా కార్తిరెడ్డి గారు గుర్తించాల్సిందిగా కోరుచున్నాం. ఎన్నిసార్లు సబితారెడ్డి ఇంటికి వెళ్ళో తెలుసు. మా ఫాదర్ తీసుకుపోయింది, అమ్మ తీసుకుపోయింది. ఈ గుడి కూడా పోకుండా అన్నిసార్లు గ్రామ ప్రజలు అన్నిసార్లు సబితారెడ్డి ఇంటికి పోయారు. ఏనాడు కూడా వాళ్ళకు హామీ ఇవ్వలేదు. ఆమె కరెక్ట్ గా చేసి ఉంటే 2005, 2006లోనే బాదుగూడ గ్రామానికి పట్టాలు వచ్చేటి. ఏనాడు ప్రజలను పట్టించుకోలేదు. కన్నతల్లి లాంటి పార్టీని కష్టకాలంలో పార్టీని వదిలి అధికారం కోసం వేరే పార్టీకి పోయారు. ఇప్పుడు అక్కడ నేను గెలవాలి, నా కొడుకు ఎమ్మెల్యే గెలవాలి అని మళ్ళా ముసలి కన్నీరు గారుస్తూ ప్రజలు రెచ్చగొడుతున్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు మరి బాదుగూడ గ్రామ పంచాయతీ వాళ్ళ రైతులకు మెరుగైన ప్యాకేజ్ ఇస్తాడు. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనటువంటి మెరుగైన ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళకు న్యాయం చేస్తాడు. దీనిలో ఎలాంటి డౌట్ లేదు. స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గారు కూడా మరి గట్టిగా హామీ కొట్లాడుతున్నాడు ప్రభుత్వంతో, రేవంత్ రెడ్డి గారితో. 400, 500 కాదు 800 గజాలు ఇవ్వాలి ఎకరానికని గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. అలాంటి ప్యాకేజ్ ఇవ్వాలి. కొన్ని 50 సంవత్సరాల నుంచి 50 తాతల నుంచి ఆ భూమి ఉన్నారు కాబట్టి వాళ్ళకి మెరుగైన ఇచ్చి మరి ప్రజా ప్రయోజనాలకు ఆ భూమిని తీసుకోవాలని మరి ప్రకాష్ గౌడ్ గారు కూడా ఎమ్మెల్యే గారిని కోరారు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షపాతి. మరి ప్రాజెక్టులు వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. దానికోసము ల్యాండ్ తీసుకోవాల్సి వస్తున్నది. దీన్ని మరి మిత్ వస్తుంది. ఆ మిత్తుతోడు ఫేక్ మీడియా ఫేక్లు పెట్టి ప్రభుత్వం మీద బురజాయాలే కార్యక్రమాలు రెగ్యులర్ గా చేస్తారు. నేను అడుగుతున్నా, మిమ్మల్ని 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ఎవరికేమి ఇచ్చారు? ఒక డబల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి ఇచ్చిరా? దళితులు ముఖ్యమంత్రి చేస్తా లేకుండా తల నరుకుంటా నువ్వు చేసినావా? నీవు నీ కుటుంబం 5 పదవులు అనుభవించారు రెగ్యులర్ గా. నీ కొడుకు, నీ బిడ్డ, నీ అల్లుడు 10 సంవత్సరాలు మీరు అనుభవించి తెలంగాణలో ఉన్న వనరులన్నీ దోసుకొని తిన్నారు. తెలంగాణ ఉన్న భూములన్నీ కాజేసారు. 1000 కోట్లు సంపాదించారు. ఇవాళ రైతులను ఎంబడబడి కొట్టిన దినాలు మీవి. పక్కకు చూస్తే చందన్వెల్లి హైదరాబాద్ లా రైతులే 2000 ఎకరాలు గుంజుకోరు. మీరు కేవలం రైతులు ఎన్నో ధర్నాలు చేశారు. మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజు ధర్నా చేయడం జరిగింది. మీరు 8-9 లక్షలు ఇచ్చి రైతులను నిలగొట్టిరు. ఇలా రైతులకు పట్టాలు ఇస్తున్నాం. అదే విధంగా 500 నుంచి 1000 గజాలు ఇవ్వాలని చెప్తున్నాం. రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ. రైతుల గురించి ప్రజల గురించి ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ తప్ప మీలాగా దోసుకుందని తినేది లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన 6 వాగ్దానాల్లో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటాం. చెప్పని వాగ్దానాలు కూడా చాలా చేసినాం. ఇవాళ మేము ఎక్కడ సన్నబియ్య కార్యక్రమం ఇస్తామని చెప్పలే, మేనిఫెస్టోలో పెట్టలే. సన్నబియ్య కార్యక్రమం ఇచ్చినాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చుకొచ్చినాం. ప్రభుత్వం ఎక్కిన రోజే ఫస్ట్ రోజే మా తెలంగాణలో ఉన్న మహిళా సోదరిమణులకు ఏదైతే మాట ఇచ్చినామో ఫ్రీ బస్ పెడుతున్నాం. ఇవాళ ప్రభుత్వం ఫ్రీ బస్ నడుస్తున్నది. ఇవాళ 200 యూనిట్లు కరెంటు నడుస్తుంది. గత ప్రభుత్వంలో కరెంటు కట్టకుంటే తక్కువ మంది మీటర్ కట్ చేస్తుండే. వాళ్ళందరూ కూడా గ్రామ పంచాయతీ ఆఫీసు కరెంటులో చుట్టూ తిరుగుతుండే. ఇవాళ ప్రజాప్రభుత్వంలో 200 యూనిట్లు కరెంటు ఫ్రీ వస్తుంది. రేషన్ కార్డులు 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇచ్చిన దాఖలు లేదు మీది. ఇవాళ ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకున్న వారం రోజులకు రేషన్ కార్డు ఇస్తున్నాం. డబల్ బెడ్రూమ్లు కట్టిస్తా అని చెప్పి రాజన్న నియోజకవర్గంలో మీరు ఎక్కడ కూడా ఒక డబల్ బెడ్రూమ్ కట్టేలే. ఆ అమిదుల్లా నగర్ లో 7 డబల్ బెడ్రూమ్ కట్టించారు. షాటల తౌడు వేసి కుక్కలకు పంచాలు పెట్టినట్టు అవి కూడా వరంగల్ సంబంధించి పక్కకు సంబంధించిన జిల్లాలకు వచ్చినాయి. ఈ రాయన్నర్లో 7 లక్షల జనాలు. ఈ రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ డబల్ బెడ్రూమ్ కట్టించారు మీరు? ఇలా గ్రామానికి కాన్స్టిట్యూన్సీకి 3000. ఇదే మా గ్రామంలో వేసుకుంటే దాదాపు 100 పైన 120, 130 ఇందిరామీన్లు వచ్చినాయి.
మొన్న కేటీఆర్ గారు వచ్చి చెప్తారు, ఏంటన్నా మీరు ఒక ఇటుక పెట్టినట్టు కూర్చున్నా నేను రాజీనామా చేస్తాను. అక్కడక్కడ గ్రామాలలో మీ పార్టీకి సంబంధించి సర్పంచ్లు గెలిచారు, ఆ సర్పంచ్లో ఇందిరా మిల్లు ఓపెన్ చేస్తారు. అది తెలుసుకో కేటీఆర్. ఫస్ట్ ఎక్కడ ఇటుక పెట్టలే, కాన్స్టిట్యూన్సీకి 300 ఇందిరా మిల్లు ఫస్ట్ విడతలు ఇచ్చినాం, సెకండ్ విడతలు ఇస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొస్తున్నాం, కాన్స్టిట్యూన్సీకి ఒకటి 20 ఎకరాల దాదాపు స్కూల్లో సన్నబియ్యం ఇస్తున్నాం. ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటా కేసీఆర్ ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తాను 10 ఏళ్లలో అక్కడొకటి ఇక్కడ ఇస్తా. మిత్తికి సరిపోలే రైతులు అన్నమో రాంచందని ఊరేసుకునే పరిస్థితి వచ్చింది. ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖార్గే గారు తుక్కుడల మీటింగ్ పెట్టి 6 గ్యారంటీలలో 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాని ఎక్కిన నెల 2 నెలల లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది కాదా అని చెప్పి మీ మీడియా ద్వారా నేను ఈ బీఆర్ఎస్ నాయకులను మన టీఆర్ఎస్ గా బీఆర్ఎస్ మరి ఆ బీఆర్ఎస్ నాయకులను కొడుతున్నా. ఇవాళ 12,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నాం, పండించిన ప్రతి సంచికి 500 బోనస్ ఇస్తున్నాం. రకరకాల సంక్షేమ పథకాలు తీసుకొని పోతుంటే ప్రజలను తప్పుదో పట్టించి ప్రజలు ఏదో తెలంగాణలో ఇదైతుంది అదైతుంది అని చెప్పి మీ కళ్ళు ఒరుస్తలేవు. మీరు అధికార దుర్వినియోగంలో దాదాపు 1000 కోట్లు ఒక్కొక్క మీ ఎమ్మెల్యే సంపాదించి ఇవాళ అధికారం లేకపోవడం మీ కడుపు మంతుంది, మీ కళ్ళు ఒరవక ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే ఓరోజాలం గుణంతో గవర్నమెంట్ బదలాం చేసే దిశ పోతే ఇలా పబ్లిక్ తెలుసు. అరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 200 యూనిట్లు మా ఇంట్లోకి వచ్చింది, లేనోళ్ళకు ఇందిరా మిల్లు వచ్చింది, మేము రెగ్యులర్గా బస్ ఎక్కి పోతున్నాం, ఆర్టీసీ బస్ ఫ్రీ వచ్చింది, రేషన్ కార్డులు వచ్చినాయి, మా పిల్లలకు సన్నబియ్యం వస్తున్నాయి, మాకు సన్నబియ్యం వస్తున్నాయి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తున్నాయి, 500 రూపాయలు పండించిన సంచికి బోనస్ ఇస్తాను ఇచ్చిండు, 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేసిండు, 12,000 రైతు భరోసా ఇచ్చిండు. ఇచ్చిన మాటలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చింది. ఇంకొక 2 పథకాలు ఉన్నాయి కూడా ఇస్తాం. మీరు 10 ఏళ్ళు ఇవ్వాలి, మేము వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంకొక 2 పథకాలు మా చెల్లెమ్మలకు కానీ మక్కలకు కానీ మేము ఇచ్చిన ప్రతి మా ప్రజాప్రభుత్వాల మీలాగే రోజు సోషల్ మీడియాలో ఈ ఫేక్ మీడియాలు పెట్టి మేము మీలాగే దుష్ప్రచారం లేవు. మేము ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు అభివృద్ధి ఏ విధంగా చేయాలనేది మా మంత్రివర్గం కానీ మా ఎమ్మెల్యేగా మా కాంగ్రెస్ పార్టీ ప్రజానేత ఆ విషయాల్లో మిమ్మల్ని పట్టించుకుంటలే. మీరు లేని పోనీ ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఎన్ని బదలాములు చేసినా మిమ్మల్ని ప్రజలు పట్టించుకోరు. గతంలో 10 ఏళ్లలో మీ ద్వారా ప్రజలకు ఏమొచ్చింది, ఇవాళ 2.5 సంవత్సరాల ఆధారం ఇచ్చింది ప్రజలకు క్లియర్ గా తెలుసు. మళ్ళీ వచ్చేది ప్రజాప్రభుత్వమే. ఖచ్చితంగా బ్రహ్మాండమైన మెజార్టీ తోటి మా ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పారు, డీలిమిటేషన్ అయినాక కూడా ఖమ్మం సభలో చెప్పారు 117 సీట్ల పై చిలుకుతోటి కన్నా పోండి. ఏ గ్రామంలోనైనా సరే ఇందిరమ్మ ఇల్లు లేదు అంటే మేము ఓటు అడగమని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాన్ని ఛాలెంజ్ తీసుకోమనండి, ఇదే కేటీఆర్ని తీసుకోమనండి. కేటీఆర్ గారిని ఇందిరమ్మ ఇల్లు ఉన్న దగ్గర ఆయన ఓటు అడగమనండి. డబల్ బెడ్రూమ్ ఏడైతే కట్టిండో ఆడ ఓట్లు వేసుకోమనండి, చూద్దాం. ఇది నేను కేటీఆర్ గారికి ఛాలెంజ్ ఇస్తున్నాను. డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడైతే కట్టిరో మేము మీకు సపోర్ట్ చేస్తాం. ఇందిరమ్మ ఇండ్లు ఏ విలేజ్లో అయితే లేవో మేము అక్కడికి అడుగు కూడా పెట్టామని చెప్పేసి మేము ఈ ప్రెస్ ద్వారా మేము అతనికి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పట్టాలే ఉన్న ఈ దేశంలో ఎక్కడ చూడు. ఇప్పటి వరకు ఏ బీజేపీ ప్రభుత్వం కానీ ఏ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇతర ఏ పార్టీలైనా సరే ఇప్పటిదాకా ఒక్కరికి కూడా గవర్నమెంట్ ల్యాండ్ నుండి పట్టాలు ఇచ్చిన దాఖలాలు లేవండి. ఒకసారి ప్రెస్ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందుకోసమే బాధిరుడ ప్రజలకు కూడా ఒక విన్నపం, ఎవరు ఎంతమంది వచ్చినా కళ్ళకొల్లు మాటలు చెప్పి మిమ్మల్ని మబ్బు పెట్టి మీ ద్వారా లబ్ధి పొందడానికనే ఈ రోజు మీ చుట్టూ చేరుతున్నారు తప్ప మీ బాగు గురించి కాదు అని చెప్పేసి ఈ ప్రెస్ ద్వారా మీకు కూడా తెలియజేస్తున్నాను. మీరు కూడా అన్ని గ్రహించుకొని మన ప్రభుత్వం పబ్లిక్ కి అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రభుత్వంలో మీరు ఏదైనా సరే అడిగి వాళ్ళ ప్రభుత్వం మీద కొట్లాడి తెచ్చుకునే తత్వం కాదు, మీరు అడిగితే ఇచ్చే తత్వం మా ప్రభుత్వంది. కాబట్టి మీకు ఇది సరిపోలేదు, ఇంకా ఇది కావాలి అంటే దాన్ని కూడా మా ఎమ్మెల్యే గారు, మా ఇక్కడ ఉన్న గ్రామ సర్పంచులు మరియు మున్సిపల్లో ఉన్న బడా లీడర్లు అందరూ కూడా పైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీకు కూడా న్యాయం జరిగే విధంగానే ఈ ప్రభుత్వంలో చర్యలు ఉంటాయి తప్ప మిమ్మల్ని అన్యాయం చేసే ఆలోచన ఉంటే 1300 ఎకరాలు మాది. కాకపోతే ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుండి ఎక్కడ కూడా మీరు బాధపడద్దనే దృష్టిలో పెట్టుకొని మీకు 600 ఎకరాలు మీకు పట్టాలు ఇస్తూ మిగతా 600 ఎకరాలు పబ్లిక్ యూటిలిటీస్ గురించి వాడుతున్నారంటే ఆ 600 ఎకరాలు అయ్యే డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకుంటే మీకు మిగతా 600 ఎకరాల్లో
మీరు కానీ విని ఎరగనటువంటి డెవలప్మెంట్ మీరు ఈ రోజు ఏదైతే భూమి పైన మా భూమి ఇంత వాల్యూ అని అంచనా వేసుకుంటున్నారో దానికి 10 నుండి 100 రెట్లు కూడా ఆ భూమికి ఉన్న భూమికి వాల్యూ అవుతుందని చెప్పేసి ఈ మీడియా ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మీరు ఒకటి ఆలోచనతో ముందుకు పోండి. ఎవరో మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేసే వాళ్ళ ఆలోచనలతో మీరు బండి నడపకండి. ఎందుకంటే ఎవరైతే బండి నడిపిస్తారో వారే స్వయంగా నడిపిస్తేనే బాగుంటది. వేరే వాళ్ళ సలహా తీసుకొని బండి నడిపితే గుంటల్లో పడవచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, దానికి నష్టం మనకే కలుగుతుంది. కాబట్టి ఇది ఒకటి దృష్టిలో పెట్టుకొని బాధిగూడ ప్రజలు కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.